అని సమర్పించు బ్లాక్మెయిల్ కథా చిత్రం తొందరలోనే థియేటర్లో ఆడేసింది, రిలీజ్ అయింది. సినిమా హిట్ ఆఫ్ ఫట్టా అనేది పక్కన పెడితే ఇప్పుడు రావాలి మొత్తం రావాలన్నమాట. వరుసగా వచ్చేసేసి వాళ్ళ వాదనను వినిపించుకోవాలన్నమాట. మెల్లిగా ఇక ఎన్నో రోజులు దాక్కుంటే కుదరదు అనుకున్నట్టుగా ప్రతి వాళ్ళు బయటకు వస్తుంటారు. చూసారా, దాడులు చేసిన వాళ్ళు, దొంగతనాలు చేసిన వాళ్ళు, ఇంకేదైనా సరే తప్పు చేసి తప్పించుకోలేరు అని మనకి సహజమైన ఒక సూత్రం గురించి చెప్తూ ఉంటుంది. కాదంబరి జత్వం అనే కేసులో అప్పట్లో ఏం జరిగింది అనేది పూసగుచ్చినట్లుగా టీవీ ఛానల్ చుట్టూ తిరిగి మరి వాళ్ళ చేత ఏడిపించి చూసేవాళ్ళ ప్రేక్షకుల చేత కూడా ఏడిపించినటువంటి ఈ కథా చిత్రంలో ఇప్పుడు నాయకులు, అధినాయకులు వాళ్ళ వాదన ఏంటో వినిపించుకోవడానికి వరుసగా బయలుదేరుతారు. ఈరోజు సాయంత్రం నుంచి, అంటే జూలై 20, 2026 సాయంత్రం నుంచి ఇక మొదలవుతాయి. చూడండి సన్నాయి నొప్పులు. అదేంటి మీరు అలా అన్నారు కదా ఇప్పుడు అని ఒక ప్రశ్న కూడా వాళ్ళని వాళ్ళ చేత చెప్పిస్తారు. ఇప్పుడు చూస్తున్నారు కదండి కేవీ గారు చూస్తున్నారు కదా, ఏమో ఒక్కోసారి జరుగుతాయండి. ఈ ప్రభుత్వం నిందితుల తరపున కాదు, బాధితులు ఎవరైనా వచ్చి కంప్లైంట్ ఇస్తే మేము కంప్లైంట్ తీసుకుని ఎంక్వైరీ చేస్తాం, అది మా బాధ్యత. ఇప్పుడు సిఐడి ఇలా చెప్పింది, రేపు ఇంకోటి చెప్పదని నమ్మకం ఏంటి అంటూ సన్నాయి నొప్పులు నొక్కేవాళ్ళు ఒకళ్ళు. ఇప్పుడు ఏటమ్మా అది తర్వాత ఎంక్వైరీ జరుగుతుందమ్మా, ఖచ్చితంగా ఎంక్వైరీ జరిగి నిజాలు అంటే ఇప్పుడు సిఐడి ఛార్జ్షీట్ మాత్రమే కదా వేసింది అని ఒకళ్ళు, ఇంకా ఈ కేసుకు సంబంధించి ఫైనల్ అయిపోలేదు అని ఇంకొకళ్ళు బయలుదేరతారు. సాయంత్రానికి బయలుదేరతారు. చూడండి, కాదంబరి జత్వాన్ని చేసే మనము అవకాశం ఉండేది. మరి అది ఏంటో కేసులన్నీ ఇట్లా అయిపోతున్నాయి అంటే మరి లాయర్లు పటిష్టంగా లేరు ఏంటో అని ఇంకొక జిలేబీ. అందరూ బయలుదేరి తాము చేసినటువంటి హంగామా తాలూకు వీడియోలు వీలైతే నాకు తెలిసి కుక్కల విద్యాసాగర్ కనుక గట్టిగా ఉంటే ఆ వీడియోలన్నీ డిలీట్ చేయించిందాక కంప్లైంట్లు పెట్టవచ్చు. నువ్వు మనిషివా అని ఒకడు అంటాడు, ఇంకొకడేమో ఎంతకి తెగించారా అని ఒకడు పెడతాడు, అంత జగనే చేశాడు అని ఒకడు. ఇంకొకడు వస్తాడు, వాడి జీవితంలో వాడు అసలు ఆ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ కానీ ఆ చుట్టుపక్కల ఎక్కడైతే పోలీస్ స్టేషన్లో ఆవిడని అరెస్ట్ చేసి ఆవిడ కుటుంబ సభ్యులను అరెస్ట్ చేసి చిత్రహింసలు పెట్టారు అని ఆరోపించారో ఆ పోలీస్ స్టేషన్ ఎట్టుందో కూడా వీళ్ళకి తెలియదు. వీళ్ళు వచ్చేసి మాట్లాడుతూ ఉంటారు. రోజునండి ఎంత దారుణం. కాకపోతే ఒక రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ కుటుంబానికి ఇలా జరిగితే ఎలా అని ఒక కీసు గొంతుగాడు, ఇంకా ఒక తప్పేలాగాడు, ఒక జగనోద్ధరణ మూర్తిగాడు, వీళ్ళందరూ అన్నమాట సిగ్గుతో మొహాలు దాచిపెట్టుకోలేక మొహాలు మాడిపోయిన పెసరట్లాగా అయిపోయి వీళ్ళు పడే విన్యాసాలు. అబ్బో, మనకి ఎస్వి రంగారావు గారి డైలాగ్ ఒకటి ఉంటుంది కదా, అధికారాంతంలో చూడవలవి ఆత్మనాదాలు చెవులకు ఇంపుగా ఉన్నవి అంటారే. వీళ్ళు పడే యాసాలు, శకలు. ఇప్పుడు ఒకటి పార్టీ తరఫున ఎవడన్నా ఏదైనా ఆరోపిస్తే దాన్ని మోసేవాళ్ళు ఉంటారు చూసారు, ఆ కార్యకర్తలు. ఏది సోషల్ మీడియాలో కార్యకర్తలు కానీ బయట కానీ వాళ్ళని చూస్తే పగలబడి నవ్వటం కాదు కదా, విషాదంతో కూడినటువంటి జాలి. ఆ పత్రికాధిపతి ఒక ఆయన రాశాడు కదా, జగన్మోహన్ రెడ్డి నందంటే నంది, పందంటే పందని. ఇప్పుడు వీళ్ళు ఏమైనా పాడతారు, వాళ్ళ అధినేత ఏం చెప్తే అదే కదా, వాళ్ళ అధినేత చెప్తే అది రాస్తారు కదా. ఇప్పుడు అంటాడా మీతో సంసారాలు చేసేవాళ్ళు వాళ్ళు కాదు అంటే వెంటనే సంబంధాలు ఎత్తుతారని రాస్తాడా? ఇలానే ఉంటాయి వరుస దెబ్బలతో. కూటమికి ఇది పెద్ద షాక్. వీళ్ళు ఏదో షాక్ తగిలినా కూడా నన్ను ఎవడు కొట్టలేదు అనుకుంటున్నారు. ఎంత పెద్ద షాక్ అంటే, నేను మీకు ఒక సరదా ఇన్సిడెంట్ చెప్తా. ప్రతి డిసెంబర్ 31 రాత్రి ఒక 20 ఏళ్ల క్రితం కుర్రాళ్ళు అందరూ కలిసి రోడ్ల మీద అరుస్తూ పరిగెత్తుతూ ఉండేవాళ్ళు. సెలబ్రేషన్స్ అంటే అవే అనుకుంటారు. పెద్దగా అరిచిపోయి హ్యాపీ న్యూ ఇయర్ అంటారు. ప్రతి వీధి తిరుగుతూ ఆ ఇయర్ పేరు చెప్తా తిరుగుతారు. ఆ టైంలోనే ఇలా గొడవ భరించలేక పోలీసులు కూడా లాఠీలకి పని చెప్తూ ఉంటారు. ఆ సందర్భంలో మా మిత్రబృందం కలిసి ఒక చోట నరసరావుపేట రెడ్డినగర్ దగ్గర ఒక రూమ్లో, తెలిసిన వాళ్ళ రూమ్లో ఆశ్రయం పొందడానికి వెళ్తారు. ఆ రోజు రాత్రి బాగా అరచి వస్తుంటే పోలీసులు పిచ్చకొట్టుడు కొట్టారు లాఠీలతో, మోకాళ్ళ దెబ్బకి. ఈ కొట్టించుకుంటున్న వారిలో మా మిత్ర బృందంలోనే ఒకడు ఉన్నాడు. మిగిలిన మిత్రులందరూ పైన మేడ మీద నుంచి, ఇదిగో ఇప్పుడు ఆ ఎదురు మేడ ఉంది కదా, అలా కింద జరుగుతుందని చూస్తున్నారు. వీళ్ళు తన్నులు తిన్న తర్వాత లోపలికి వచ్చి నన్ను ఎవడు కొట్టట్లేదు అంటే వీళ్ళందరూ నవ్వుకుంటున్నారు. అట్లానే కూటమికి తగిలిన ఈ దెబ్బ ఏది ప్రభుత్వం
మాకు సంబంధం లేదు అని వాళ్ళు వాదిస్తారు అంతే. మాకేం సంబంధం, మేము కేసు పెట్టించాం, సిఐడికి అప్పగించాం, వీ విల్ ఎగ్జామిన్ ఇట్, వీ విల్ సార్ట్ ఇట్ అవుట్, ఏ కబుర్లు చెప్పుకుంటూ తిరుగుతాడు. కానీ అసలు నిజం జనం చూస్తుంటారుగా. పెళ్ళు మనం కొడితే న్యాయస్థానంలో సిఐడి ద్వారా ఏం లేదు, అస్సలేం కాలేదు అంటే ఎవరు నమ్ముతారు? ఛార్జ్ షీట్ వేసింది అంత మీకు కరెక్ట్గా అర్థం కావడానికి ఇది ఎంత పెద్ద దెబ్బ అనేది. రిమాండ్ రిపోర్ట్, రావణ్ కేసులో రిమాండ్ రిపోర్ట్ మాత్రమే ఇచ్చింది. దాన్ని పట్టుకుని అసలు రిమాండ్ రిపోర్ట్ చూస్తుంటేనే కళ్ళు చెదిరిపోతున్నాయి. నేను అనుకున్నాను యూట్యూబర్ మీద ఇన్ని కేసులు ఎందుకా అని అనుకున్నాను నేను. కానీ ఆ రిమాండ్ రిపోర్ట్ చదివిన తర్వాత నాకు తీసుకొంతగాడు మాట్లాడే కదా. రిమాండ్ రిపోర్ట్ అంటే ఇచ్చిన కంప్లైంట్ని తీసుకొని వాళ్ళు అనుకున్న దాన్ని దాంట్లో పెట్టేది కంప్లైంట్కి అనుగుణంగా. ఇదిగో మేము గమనించాం, ఆయన ఇచ్చిన సాక్ష్యం చూసాం, ఇట్టుంది అని చెప్పి. ఛార్జ్ షీట్ అంటే నేను చాలాసార్లు చెప్పే కదా, 4 దశలు ఉంటాయని. కంప్లైంట్, ఎఫ్ఐఆర్, ఎంక్వైరీ, మధ్యలో అరెస్టులు, ఆ తర్వాత రిమాండ్ రిపోర్ట్లు, ఈ తర్వాత కోర్టు అతనికి బెయిల్ ఇవ్వటమో లోపల పెట్టడమో చేసిన తర్వాత పోలీసులు ఎంక్వైరీ చేసి ఇచ్చే ఛార్జ్ షీట్ తర్వాత ట్రయల్ ఉంటుంది. ట్రయల్ ఛార్జ్ షీట్ మీద అడుగుతారు, నువ్వు ఇవన్నీ ఆరోపించావా లేదా, ఈ ఆరోపణలన్నీ నువ్వు చేసావా లేదా అని. ఎవడైనా సరే నేను చేయలేదనే చెబుతాడు. ఆధారాలు చూపించేసి లోపల నెడతారు. నెట్టిన తర్వాత తీర్పులు వచ్చేస్తాయి. ఛార్జ్ షీట్ మీద కూడా అంటే వీళ్ళు ఛార్జ్ షీట్నే పట్టుకొని తిరుగుతుంటారు కదా. రిమాండ్ రిపోర్ట్నే ఓ పెద్ద నేరం చేసినట్టు తీర్పులు వచ్చేసినట్టు భావించిన వీళ్ళు మరి ఛార్జ్ షీట్ని ఎట్లా పక్కన పెడతారు? ఇప్పుడు ఈ ఛార్జ్ షీట్ అంత పెద్ద దెబ్బ అనమాట. ఎవరు చెప్తారు? కూటమి తరఫున ఎవరు రాబోతున్నారమ్మా? ఏ ఛానల్కి ఎవరిని నియమించుకోబోతున్నారు ఈరోజు సాయంత్రానికి? వాళ్ళు పిలుస్తూ ఉంటారు ఏదో ఎల్లినో మీద. ఆయన సండే అనుకుంటూ మన వాళ్ళు చెలరైపోతుంటారు కదా. సండే పూట ఫుల్గా వానలు మబ్బులు కుమ్మేస్తుంటే ఒకడికి ఎల్నినో మీద చర్చ పెట్టాలనిపించిందట. గుడ్ ఈవినింగ్ ఎల్నినో అనుకుంటా. ఏంట్రా ఏమనుకున్నారు? కాస్త అయినా సంయమనంతో ఉండండి, ఏ కేసులో అయినా. అంత ప్రతిరోజు ఒక న్యూస్. నిన్న ఒక పోస్ట్ పెట్టాం కదా ఇవాళ. నిన్న ఒక వృద్ధ దంపతుల మీద 3 ఏళ్ళు సాధన చేసి ముసలోళ్ళని కొట్టినట్టుగా వృద్ధ దంపతుల మీద కబ్జా చేయడానికి పోయి ఒక మంత్రి గారి లేదంటే ఎమ్మెల్యే గారి అనునోయుడు వాళ్ళ బట్టలు చించేశాడట. చించేస్తే పెనుగులాటలో చినిగిన రవిక. వెంటనే జాకెట్ అనగానే వెంటనే అందరికీ అర్థమైపోద్ది, తీవ్రతగా ఉంటుంది, ఇంటెన్సిఫికేషన్గా ఉంటుంది అని చెప్పేసి ఇంటెన్సిఫికేషన్. రవిక చినిగింది అంట. దవడ పగలగొట్టద్దా రాసేవాడిని. వెంటనే ఇంకొక చోట వైకాపా నాయకుడి ద్రోహం. వైకాపా నాయకుడు అయిపోయాడట. వాడు పొర్రపాటున వైఎస్ఆర్సీపీలో మెంబర్ అయితే చాలు వాడికి వైకాపా లీడర్ అని చెప్పేసి నేతం చేసేస్తున్నారు. వీళ్ళు ఎన్నో రోజులు కష్టపడితే కానీ రాని ఆ పేరు ప్రతిష్టలు వీళ్ళకి వెంటనే వచ్చేస్తున్నాయి. యువతల పార్టీలో ఉంటే మాత్రం అబ్బే దౌర్జన్యం. పెనుగులాటలో చినిగిన రవిక. ఎన్ని రోజులని ఇప్పుడు పైన ఆయింట్మెంట్ పూస్తే లోపల రోగం తగ్గుద్దే. వైఫల్యం ఒకదాని తర్వాత ఒకటి బయటపడుతుంటే అన్నాళ్ళని కప్పెడతారు. జనం నవ్వుతున్నారు, చూడట్లేదా? ఇప్పుడే తమ్మినేని సీతారాం గారి కేసు తీసుకొచ్చారు. రైట్, అది నిజంగా ఆయన కబ్జా చేయాలని ట్రై చేసి వీళ్ళు ఆరోపించినటువంటి కనుక జరిగితే అరెస్ట్ చేయాల్సిందే, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సిందే. దానికి అభ్యంతరం పెట్టరు. ఇది సీఎం ఇప్పుడు బాధితులు వచ్చినప్పుడు లా అండ్ ఆర్డర్ మనం ఏం చేయాలంటే కేసు పెట్టాలి కదా అంటారు కదా. ఇది కూడా పెట్టండి, నిరూపించండి, శిక్షలు వేయించండి. అటు ఈలోపు పైనాతీల డ్యాన్సులు ఉన్నాయే ఛానల్లో, అవి కాస్త తగ్గించుకుంటే ఎదురు దెబ్బ తగిలినా కూడా లేదులే కేసు పెట్టారు, ఎంక్వైరీ జరిగింది, కాదని తేలింది అని చెప్పుకోవడానికి ఉంటుంది. ఇప్పుడు ఉండదు మనం చేసిన ఓవర్ యాక్షన్కి.